అంత ప్రశాంతంగా కూర్చున్న శంకరుడు ఒక్కసారి పైకి లేచాడు. ఆ జటలు ఊగిపోయేటట్టుగా గిర్ర తిరిగి భూమి కంపించిపోయేటట్టుగా తాండవం చేసి ఆ జడలలోంచి ఒక జటని పెరికి భూమి మధ్యలో వేసి కొట్టాడు. ఆయన అంత కోపంతో కొట్టేటప్పటికే అందులోంచి ఒక ఉగ్రభూతం పైకి లేచింది. పెద్ద కపాలమాలతోటి భూమి ఆకాశములు ఏకమైపోయేటట్టుగా ఆకాశం తగులుతోందా అన్నంత పొడుగ్గా సహస్ర బాహువులతో అనేక ఆయుధాలు పట్టుకుని తల వెంట్రుకలు నిలబడి దీపాలు వెలుగుతున్నాయా అన్నంత పెద్ద చుట్టుతో ఆ పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు జనధ్వనులు చేస్తుండగా శంకరుడికి ప్రదక్షిణం చేసి తండ్రి ఆజ్ఞ అన్నాడు. దక్షయజ్ఞం ధ్వంసం చేయి అన్నాడు. ప్రమదగణాలని తీసుకుని బయలుదేరాడు. ఎవరురా ఇందులో శంకరుణ్ణి నింద చేసిన వాడు? భృగువు గడ్డం దువ్వుకుంటూ మీసాలు దువ్వుకుంటూ శివుణ్ణి నింద చేస్తుంటే సంతోషపడ్డాడు. వెళ్ళి ఆ భృగువు యొక్క గడ్డం మూడబెరికి మూతికున్న మీసాలు లాగేశారు. నెత్తు రోడిపోతూ భృగువు పారిపోయాడు. ఆ భగుడి రెండు కళ్ళు పెకలించారు. పూషా అనబడేటటువంటి సూర్యుడి పళ్ళు ఊడిపోయేటట్టుగా వీణవాయిస్తున్న సరస్వతీదేవి ముక్కు చిదిమేశారు. మరి ఆవిడ్ని ఇంకోలా అంటే బాగుండదు, అందుని ముక్కు గిల్లారు ఎందుకమ్మా నీకు ఇక్కడ వీణవాయించడం అని. దక్ష ప్రజాపతి శరీరం మీద కూర్చుని తల తుంచే ప్రయత్నం చేశారు. అది మంత్రపూతమై మూడలేదు. ఆ తల పట్టుకుని గిరగిర తిప్పి శరీరం నుంచి వేరు చేసి అగ్నిగుండంలో పారేశారు. హోమగుండాలంతటా మూత్ర విసర్జన చేసేశారు. యజ్ఞంలో ఉన్నటువంటి అగ్నిహోత్రం లేడి రూపాన్ని ధరించి పారిపోయింది. దేవతలందరూ భయపడి పారిపోయారు. అదే అందరూ భయపడి శంకరుడి దగ్గర బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఎలుగెత్తి ప్రార్థన చేశారు. లోకమునకు తండ్రి అయిన శంకరుడికి కోపం తెప్పించమని ఎవరు చెప్పారు? ఇటువంటి ధూర్త పనులు చెయ్యమని ఎవరు చెప్పారు? దక్ష ప్రజాపతి యజ్ఞానికి వెళ్ళమని ఎవరు చెప్పారు? రా బుద్ధిహీనులారా, దయామయుడు రా, శంకరుడి పాదాల మీద పడండి అన్నారు. ఇంత దక్షయజ్ఞ ధ్వంసం జరుగుతుంటే ఆయన హాయిగా వీరాసనం వేసుకుని కాలు మీద కాలేసుకుని చిన్ముద్ర పట్టి సనకసనందనాదులకి మౌన వ్యాఖ్య చేస్తున్నాడు. వెళ్ళారు, ఆయన కాళ్ళ మీద పడ్డారు, ప్రార్థన చేశారు, అనుగ్రహించాడు. మళ్ళీ యజ్ఞం పూర్తి చేయమన్నాడు. దక్ష ప్రజాపతికి గొర్రె తల అమర్చమన్నాడు.